స్ట్రాబెర్రీస్ చాక్లెట్స్ రెండు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న స్ట్రాబెర్రీ చాక్లెట్ చేసేసుకుందామా? ఈ స్ట్రాబెర్రీస్ని మొన్న 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, సండే అండ్ రిపబ్లిక్ డే. ఆ 2 రోజులు మా వారు ఆఫీస్లో వాళ్ళు అరకు ట్రిప్ వేసుకొని వెళ్ళారు. అరకు, లంబసింగి, బుర్రా కేవ్స్, వైజాగ్ బీచ్ ఇవన్నీ చూసి వచ్చారంట. అక్కడ ఏదో ఫామ్లో స్ట్రాబెర్రీస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయని నా కోసం 2 బాక్సులు తెచ్చాడు. వాటిల్లో నేను ఇవాళ స్ట్రాబెర్రీ చాక్లెట్ చేస్తున్నాను. నేను ఇక్కడ అమూల్ మిల్క్ చాక్లెట్ వాడుతున్నాను. ఇదైతే పెద్దగా స్వీట్ ఉండదు. మీకు కావాలంటే ఏ చాక్లెట్ అయినా వాడుకోవచ్చు, డైరీ మిల్క్ కూడా వాడుకోవచ్చు. ముందుగా స్ట్రాబెర్రీస్ని వాటర్లో ఉప్పు, సోడా ఉప్పు 2 వేసి ఒక 1/2 అవర్ నానబెట్టి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. నాకు ఇక్కడ పెద్ద స్ట్రాబెర్రీస్ కాబట్టి నేను పీసెస్ కట్ చేసుకున్నాను. మీకు చిన్నవైతే మీరు అలా అయినా వేసేసుకోవచ్చు. ఈ స్ట్రాబెర్రీస్ని పీసెస్ కట్ చేసేసుకొని ఒక గ్లాస్లోకి అరేంజ్ చేసేసుకోండి. ఇప్పుడు తీసుకున్న మన మిల్క్ చాక్లెట్ని, ఇక్కడ డైరీ మిల్క్ కూడా ఇంతే బాయిల్ చేసుకోవచ్చు అండి. ఏ చాక్లెట్ అయినా డబుల్ బాయిలింగ్లోనే బాయిల్ చేసుకోండి. అలా డబుల్ బాయిలింగ్లో బాయిల్ చేసేసుకుంటే మనకి చాక్లెట్ ఇలా సిల్కీగా అయిపోతుంది. ఆ సిల్కీ చాక్లెట్ని మనం కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ పీసెస్లో వేసేసుకొని తినేయడమే. మామూలుగా అయితే ఇలానే వేసుకొని తినేస్తున్నారు. కాకపోతే నాకు ఎందుకో అలా వేసుకొని తినడం కంటే బాగా చాక్లెట్ని ఆ స్ట్రాబెర్రీస్తో కలిపేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అనిపించింది. అందుకని నేనైతే బాగా కలిపేశాను. ఇలా డ్రిప్ చేసుకొని అలానే తినేస్తున్నారండి. నేనైతే బాగా కలిపేసి మా పాపకి ఇచ్చాను. మా పాపకి స్ట్రాబెర్రీస్ పెద్దగా నచ్చవు, కానీ తను చాక్లెట్ ఫ్యానే. ఈ స్ట్రాబెర్రీ చాక్లెట్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చెప్పమని చెప్దాము. వచ్చేయండి. హన్సిక, స్ట్రాబెర్రీ చాక్లెట్. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే, చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి డెఫినెట్గా, మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంది. ఐ లవ్ ఇట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.